లాస్ట్ టైం కంటే ఇప్పుడు ఇంకా ఘోరంగా ఉంది పరిస్థితి. కానీ ఈ ఫ్రీ బస్ వల్ల చాలా నష్టమే ఉంది కానీ యూజ్ లేదు. అటర్ ఫ్లాప్ అయింది. పర్సనల్ గా అయితే ఇంకా ఇప్పుడే వచ్చాను, రీసెంట్ గానే వచ్చింది కదా, మనకి ఇంకా క్లియర్ గా తెలియదు. ఇంతకుముందు వేరే ప్రభుత్వం ఉండే కాబట్టి మనకు చెప్పనికి లేదు. కొంచెం టైం ఇస్తే వాళ్ళు కూడా చూస్తారు కదా, ఇంతకుముందు ఏమున్నాయి ప్రాబ్లమ్స్ కానీ అన్ని తెలుసుకుని ముందుకు పోవాలి కదా వాళ్ళు కూడా. ఇప్పుడైతే మామూలుగానే ఉంది కానీ ఈ ఫ్రీ బస్ వల్ల చాలా నష్టమే ఉంది కానీ యూజ్ లేదు. అదొకటే ఇప్పుడు అమలు చేసిన దాంట్లో అటర్ ఫ్లాప్ అయింది. జనాలకు కూడా అర్థమైంది కానీ దానివల్ల ఎక్కువ యూజ్ లేదు. రైతులకు వాటర్ రావట్లేదు, ఇబ్బంది పడుతున్నారని ఇది ఒకటి ఇంకా ప్రాబ్లం. ఇప్పుడు వచ్చేసి లాస్ట్ టైం కంటే ఇప్పుడు ఇంకా ఘోరంగా ఉంది పరిస్థితి. ఇంకా తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏంటంటే మనకు వాటర్ సోర్సెస్ కానీ కరెంట్ కానీ ఎప్పుడూ ఉంటుండే పల్లెటూరులో కూడా. ఇప్పుడు తాగడానికి కూడా పల్లెటూరులో, కొన్ని పల్లెటూరులో అయితే తాగడానికి వాటర్ కూడా వస్తలేవు టైంకి. ఇంతకుముందు 10 సంవత్సరాల కింద ఎలా ఉండేనో మళ్ళీ ట్యాంకర్లు తీసుకొచ్చి వాటర్ తెప్పిస్తుండే. ఇప్పుడు కూడా అదే పరిస్థితి వచ్చింది మళ్ళీ. లేదు లేదు, బీఆర్ఎస్ ఇప్పుడు మళ్ళీ వస్తుంది. ఇప్పుడు రాదు కానీ ఇంకా 5 సంవత్సరాల వరకైతే మళ్ళీ పుంజుకుంటుంది. మళ్ళీ పుంజుకొని మళ్ళీ గవర్నమెంట్ అయితే ఫామ్ చేస్తుంది. ఈసారి కొత్తలకు ఛాన్స్ ఇద్దామని ఇచ్చారు. కానీ కేసీఆర్ చేసిన పనులు ఉన్నాయి కదా, అవి చాలా పవర్ఫుల్గా ఉన్నాయి, అందరికీ తెలిసినవే. అన్ని కనిపిస్తున్నాయి కూడా. ఏంటంటే ఇంకా కొన్ని స్టూడెంట్కి మంచిగా చేయలేదు కాబట్టి స్టూడెంట్ ఒకటి పేపర్ లీక్ కావడము, ఇలాంటివి చాలా చిన్న చిన్న. ఇంకా దాని తర్వాత వాళ్ళు కొంచెం గర్వంగా ఉండడము, ప్రజలను కలవకపోవడము, వాళ్ళు ప్రజల్ని పట్టించుకోకపోవడము, ఇట్లాంటివి జరిగినాయి కాబట్టి వాడిచ్చిరు.